కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 రూపాయలు అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటాలకు వన్నీయ కుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం వారి మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, వన్నీయ కుల క్షత్రియ సంఘం నాయకులు సాంబశివం, రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు రాజు, కాణిపాకం వెంకటేష్, వన్నీయ కుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వేణులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు. సాధారణమైన వ్యక్తి అయిన సెల్వరాజుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ప్రలోభాలు పెట్టి చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుందని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అనడం హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం అన్ని విధాలా కృషి చేస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యం అని పలికారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, మా పెద్దలు, సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసేతో పాటు సార్ను రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో 65,000 మెజారిటీ, 65,000 ఓట్లు ఉన్న వన్నికుల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే అంటే, అది ఇతర పార్టీ వాళ్ళు అయితేనేమి, ఇతర క్యాస్ట్లు అయితేనేమి, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు జీవితాంతం మేము కానీ, మా కులం కానీ, మేము ఆయనకు ఎప్పుడు కూడా ఆయన రుణపడి ఉంటామనేసి తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారు కానీ, అదేవిధంగా ఆర్టీసీ ఉపాధ్యక్షులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పిఎస్ మురతం గారికి, బిఆర్డి సురేష్ గారికి, ఇతర 5 మండలాల నాయకులకు, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారికి, అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా కొందరు మాట్లాడతారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడాల్సిందే, దాంట్లో తప్పులేదు. 4 సంవత్సరాలకు ముందు ధర్మరాజు గుడి దగ్గర ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకువచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పాదాభివందనలు చేస్తూ, నేను ఆయనకి రుణపడి నేను ఉండే వరకు అందరినీ కలుపుకొని, మన కులస్తులు అందరినీ కలుపుకొని నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. అదే మన లోకేష్ గారికి, మన ఎమ్మెల్సీ గారికి, సురేష్ గారికి, మన పిఎస్ గారికి, పేర్లు చెప్పలేదు, అందరికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఇంత బరువు బాధ్యతలు పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ఎప్పుడు పనిచేసి ఈ కులస్తుల్ని అందరినీ కలుపుకొని ఏమి ఉంటేను నేను ఉన్నాను, మీరందరికీ సహాయం చేసి నేను చేతనైనంత పని చేస్తానని అందరికీ వేడుకుంటున్నాను. వాళ్ళు అరాచకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ అదృష్టం కుప్పంలో వన్నికుల క్షత్రియులకి వరించడం చాలా సంతోషకరము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము, మా వన్నికుల క్షత్రియులంతా. ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వన్నికుల క్షత్రియులు ఉంటే, గతంలో కూడా చాలా మంది ఇక్కడ
మన పిఎస్ మురరత్నం సార్ కానీ మనోజ్ సార్ కానీ ఎంపీపీలు జడ్పీటీసీలు చేశారు పనికుల ఛత్రిని. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక యంగ్ డైనామిక్ లీడర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఇక్కడ విచ్చేసి ఇంకొక అడుగు ముందు వేసి